నమస్తే అండి. ఇవి ఓట్స్ అండి. దీంతో ఇవాళ ఉప్మా తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మామూలుగా ఇట్లా దీన్ని కొంచెం నీళ్ళల్లో వేయగానే జావ జావగా అట్లా లిక్విడ్ లాగా వస్తుంది కదా, అట్లా వస్తే టేస్ట్ బాగోదనిపించి నేను బాగా పొడి పొడిలాడుతూ ఉండేటట్టయితే తినటానికి బాగుంటుందని చెప్పి చేసి చూపిస్తానండి. ఈ పద్ధతిలో చేస్తే మీకు బాగా పొడి పొడిలాడుతూ చక్కగా తినటానికి ఇష్టంగా బాగుంటుంది. ఒకసారి చూడండి ప్రొసీజర్ అంతా. ఫస్ట్ గిన్నె పెట్టాను, దాంట్లో నూనె వేసాను, తాలింపు గింజలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, అల్లం అండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి ఇప్పుడు 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా, దానికి 2 గ్లాసులు నీళ్లు పోస్తాను. ఇది బాగా మరిగిన తర్వాత ఫస్ట్ మూత పెట్టాలండి. మూత పెడితేనే బాగా చక్కగా మరుగు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సరిపడా. వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తున్నాను. అది ఒక 2 నిమిషాలు అట్లా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఓట్స్ వేస్తున్నానండి. దీంట్లో సన్నగా దుమ్ము ఇట్లాంటిది ఏమన్నా ఉన్నా పోద్దనమాట. కడిగినట్టుగా ఆ పై ఇదంతా తీసేసి దీంట్లో వేస్తాను. ఓట్స్ని ఇట్లా నీళ్ళలో ఎక్కువసేపు నాననివ్వద్దండి. నేను చూపించాను కదా, దాంట్లో రవ్వ వేయటం అయిపోయిన తర్వాత మాత్రమే నీళ్ళలో వేయండి. అది ఉడికేసరికి ఇది లైట్గా ఈ పై ఇదంతా తీసి దీన్నండి ప్రెస్ చేయొద్దు. హైలోనే ఉంచాలి స్టవ్. ఓట్స్ తోటండి ఇట్లా వెరైటీలు చేసుకొని తింటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ పులిబొంగరాలు ఒకసారి చేసి చూపించానండి, మీరు అంతకుముందు వీడియోలో చూడొచ్చు. అవి కూడా ఇట్లాగే బాగా క్రంచీగా వస్తుంది అన్నమాట పునుగులు. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి ఒక 2-3 నిమిషాలు వండిస్తే సాఫ్ట్ ఉడికిపోద్ది అన్నమాట. స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు ఓట్స్ చూసారా, అట్లా మీకు తెలుస్తుంది. ఓట్స్ జిగురుగా గంజిగా కూడా లేదు. దీన్ని కారపొడితోటి కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.